దేవుని యొక్క పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలండి. ఈ యొక్క పునరుద్ధరణని ఈ విధంగా కూడుకుని దేవుని స్తుతించడానికి కువైట్ దేశంలో మనకు మంచి అవకాశాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధించి ఉన్నాం. మనం ఎందు నిమిత్తమై వచ్చి ఉన్నామో మనందరికీ తెలుసు, దేవుణ్ణి ఆరాధించాలని. దేవుని యొక్క వాక్యంలో మనము ఇప్పటిదాకా మనం చదువుకున్నాం. ఈ దేశానికి మనం రావడానికి ముఖ్య కారణం మనం కుటుంబాన్ని పోషించుకోవడానికి. అవునంటారా లేదంటారా? అవునంటారా లేదంటారా? అయితే తెలుగు క్రైస్తవ సంఘం ద్వారా మనం ఎక్కడికి చెదిరిపోకుండా వాక్యంలో నీరు కట్టబడడానికి మనం ఇక్కడ ప్రతి శుక్రవారము ఆదివారం పునర్దినాన్ని మనం బలపరచుకోవడానికి, మనల్ని తప్పుపోకుండా, మన మార్గంలో తప్పుపోకుండా మనల్ని మన హృదయాలకి వాక్యం అనే నీరుతో మనం కట్టుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇది యవన సహవాసం, చాలా సంతోషం. అయితే ఇది పునర్దినం కనుక నేను కుటుంబాల గురించే మాట్లాడాలనుకుంటున్నాను. మన జీవితంలో చాలా ముఖ్యమైనది కుటుంబం. ఎప్పుడైతే కుటుంబం బాగుంటుందో అప్పుడు మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, మన చుట్టాలు బాగుంటారు, మన ఊరు బాగుంటుంది. అవునంటారా లేదంటారా? ఒకప్పుడు పెళ్ళంటే చాలా ఘనంగా చేసేవారు. నాకు తెలిసి జాన్ స్వామి గారి వయసులో అయితే కనుక, లేకపోతే సల్మాన్ రాజు గారి వయసులో అయితే కనుక తల్లిదండ్రులు ఆ చుట్టారకం చూసి వాళ్ళు పెళ్లి చేస్తే వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన తల్లిదండ్రుల ఇష్టంతోనే పెళ్లి జరిగేది. అవునంటారా లేదంటారా? అవునంటారా లేదంటారా? ఒకప్పుడు ఆ పెళ్ళి ఎలా జరిగేది అని అంటే, వీళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆ సైకిల్ మీదో లేకపోతే కార్డులు ఇవ్వడానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్డులు ప్రింట్ చేసి మొత్తం అందరూ కూడా ఆ కుటుంబంలో ఉండి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ పక్క ఊర్లకి అడ్రస్లు పట్టుకుని వాళ్ళ చుట్టాలు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేవారు. అయితే ఆ పెళ్ళి జరిగినాక, ఇంటికాడ ఆ పెళ్ళిళ్ళు జరిగినాక తర్వాత మళ్ళీ ఆ చుట్టాలందరూ కూడా 3 రోజులు 4 రోజులు ఆ ఊళ్ళో ఉండేవారు. అవునంటారా లేదంటారా? మీరు నవ్వుతానే ఉంటేనే నేను నవ్వుతా చెప్తాను, ఎందుకంటే నేను చాలా సీరియస్గా చెప్తాను అంటారు కనుక మీరు నవ్వుతూ ఉంటే నేను నవ్వుతా చెప్తాను. అయితే ఆ పెళ్ళిళ్ళలో ఎంత బాగా జరిగాయంటే అప్పుల్లో తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పెళ్ళి అయిపోయినాక ఆ 3 రోజులు అక్కడ ఉన్నాక పెళ్ళి అయిపోతుంది. ఆ పెళ్ళి అయిపోయినాక ఏం చేస్తున్నారంటే ఆ బస్సు ఎక్కదో, లేకపోతే ఏమి ఆ చుట్టాలకి ఆ బస్సు దొరకపోవడమో, లేకపోతే ఎవరు తీసుకెళ్ళిపోవడమో, ఆ రాత్రి అంతా కూడా 6ంటికి ఆ బస్సు దొరకకపోతే మళ్ళీ తిరిగి వచ్చేసి వాళ్ళ ఇంటికాడు ఉండేవారు. ఆ రోజంతా కూడా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటూ పెళ్ళి అనేది ఒక 3 నెలలు, ఇంచుమించు నెల ఈ విధంగా ఉండేది ఒకప్పుడు. అయితే ఇంచుమించు ఇప్పుడు కోట శోభాకర్ గారి కాలంలో, మా కాలంలోకి వచ్చేసరికి ఎలా అయిందండి? ఫాస్ట్ ఫుడ్ ఏ విధంగా అయితే తయారవుతుందో, అవునంటారా లేదంటారా? పెళ్లి కార్డు పట్టుకెళ్ళి ఎవరు చుట్టాలు ఉన్నారో కూడా తెలియకుండా వెళ్ళిపోవడం, ఆ కార్డు ఇవ్వడం, సాయంత్రం ఆ 3 గంటల నుంచి 4 గంటల్లో 2 గంటల్లో 3 గంటల్లో మా ఎల్డి ప్రసాద్ బాబు అయితే వెళ్ళి 2 గంటల్లో పెళ్లి చేసి వచ్చేసాడు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళి అనేది మనం చాలా విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. పెళ్ళి అనేది చాలా ముఖ్యమైనది. దేవుడు చేసిన దాని ప్రతి దాంట్లో కూడా ఒక ప్రతిష్ట ఉన్నది. ఆదికాండాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు చాలామంది, నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడాలనుకుంటే, ఆడోళ్ళు ఎక్కువ కాదు, మగవాళ్ళు ఎక్కువ కాదు, ఇద్దరు సమానమని చెప్పడానికే నేను కొన్ని పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాలు చదివినప్పుడు నాకు అనిపించింది, స్త్రీ అంట పురుషుని కోసమేనంట. నా భార్యతో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నా కోసమే అంటూ ఉంటామండి. అయితే తర్వాత అంతా పుస్తకాలన్నీ చదివినాక అనిపించింది ఇద్దరూ సమానమే. ఇద్దరూ సమానంగా ఉంటేనే ఏం జరుగుతుంది? ఆశీర్వాదం జరుగుతుంది. మన పిల్లలు కూడా
మనకి ఈ విధంగా ఉంటుంది. నేను దంపతుల గురించి చూశాను, చాలా చదువుతూ ఉన్నాను. ఈ పెళ్ళిళ్ళలో చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. పెళ్ళిళ్ళు మనం చాలామంది మనకు పిల్లలు పుడతా ఉంటారు, పిల్లలు పుట్టినాక వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తాం. ఇంకా ఇంకొకసారి చెప్పుకోవాలంటే ఇప్పుడు ఏమున్నాయండి, కలిసి కుటుంబాలు అస్సలు లేవు. దాన్ని ఏమంటారండి, అన్నదమ్ములుగా కానీ ఉమ్మడి కుటుంబాలు అస్సలు లేవు. పెళ్లి చేస్తున్నారు. ఒకప్పుడు ఆడ మనిషికి చాలా కష్టాలు ఉంటాయండి. స్త్రీలకైతే నిజంగా చెప్పాలంటే స్త్రీకి చాలా కష్టాలు. ఎందుకంటే ఆమె పెళ్ళి అయినాక భర్త దగ్గరకు వచ్చేటప్పటికి అన్నీ కూడా కొత్తవన్నీ కూడా అలమర్చుకోవాలి. భర్తని ఎవరో తెలియదు, భర్తని అలమర్చుకోవాలి. తర్వాత భర్తకున్న తమ్ముడో అక్కో లేకపోతే ఇలా ఎవరు టార్చర్ పెట్టినా కానీ వాళ్ళకి ఏం చేయాలి, పనులు చేసుకుంటూ కూడా ఆమె సేవ చేస్తూ ఉండాలి. అయితే ఈమెకి స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది. అయినప్పటికీ కూడా స్త్రీలు ఏం చేసేవారు తెలుసా, అణిగి మణిగి ఉండేవారు, చాలా అణిగి మణిగి ఉండేవారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దక్షిణ ఆసియా, మన భారతదేశ చట్ట ప్రకారంగా కూడా స్త్రీ భర్త కోసం ఏ త్యాగాలనే చేయడానికి సిద్ధం. ఏపీసీ పత్రిక బాగా చదువుతారు అనుకుంటా, 5వ అధ్యాయంలో బాగా చదువుతారు. స్త్రీ పురుషునికి లోబడాలి గనక ఏం చేస్తా తెలుసా, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆ యొక్క కుటుంబానికి బాగా లోబడి ఉన్నది. దేవుని ఈ స్త్రీ గురించి చూసినట్లయితే, మీ గురించి చూసినట్లయితే మీ త్యాగం చాలా గొప్పదమ్మా, చాలా గొప్పది. నేను చూస్తా ఉన్నా ఈ యొక్క ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొత్తం అంతా మనం బాగా గమనించినట్లయితే అద్భుతం అన్నమాట. మనము ఇప్పుడు మన కాలం ఏమొచ్చేసిందంటే, ఈ స్త్రీ చాలామంది కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు మనకుండి ఇప్పుడు ఉన్నాయంటారా? పెళ్ళిళ్ళు ఏ విధంగా అయితే అయిపోయినాయో ఇది కూడా అలాగే అయిపోయింది. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదే జాన్ స్వామి గారికి ఆ యొక్క కాలంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటుంటే, పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారో తెలుసా, చర్చిలో పెళ్ళి అయిపోయిన వెంటనే ఆ ఊరు చుట్టూ వీళ్ళందరినీ కూడా రౌండ్ వేసి తీసుకొస్తూ ఉండేవారు. ప్రతి వాళ్ళ ఇంటికి పరిచయం చేసేవారు. పరిచయం చేసి వాళ్ళు కూల్ డ్రింక్ ఇస్తే ఆ పక్కన ఉన్నవాడు కూల్ డ్రింక్ తీసుకుని ఆ కూల్ డ్రింక్ వాళ్ళు తాగుతూ ఈ మా చుట్టం అని చెప్పుకుంటూ ఆ పెళ్లి కూతురికి ఈ ఊరిని పరిచయం చేసేవారు, పెద్దల్ని పరిచయం చేసేవారు, చుట్టాలని పరిచయం చేసేవారు. ఈ బంధువు అవునంటారా లేదంటారా, మంచి బ్యాండాలతో. అయితే ఊరంతా కూడా డ్యాన్సులు వేస్తూ ఉండేది, చాలా సంతోషంగా జరుగుతూ ఉండేది ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఎలాగైపోయిందో తెలుసా, ఇప్పుడు ఎలాగైపోయిందండి, ఆ డ్యాన్సులు ఊరంతా వేసి వాళ్ళు ఇంటికాడే ఒకటి పెట్టేస్తున్నారు. ఆ రోజు ఆ పెళ్లి కూతురు వచ్చి ఆ 3 గంటలకు అక్కడ కూర్చుంటుంది, సాయంత్రం 6 గంటలకి అక్కడికి వెళ్ళిపోతుంది. ఈమెకు చుట్టాలు ఎవరో తెలియదు. 4 రోజులు 5 రోజులు అయిపోయినాక వీళ్ళిద్దరూ భార్య భర్తలు కొట్టుకుని విడిపోతున్నారు. అసలు ఏ ఊరు కోడలో అసలు అర్థం కాదు. పలానోళ్ళకి పెళ్ళి అయిపోయింది, పలానోళ్ళకి వెళ్ళిపోయింది. ఒకప్పుడైతే ఈమె మా బంధువు అని చెప్పేసి వీళ్ళ చుట్టాలందరూ కూడా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క కట్టుబాటు, మన సంప్రదాయాలు మనం మర్చిపోతున్నాం, మన పిల్లలకి మనం నేర్పించలేకపోతున్నాం. వాక్యం అనే ఉగ్గుపాలుతో మనల్ని ఎప్పుడు మనం నేర్పించలేకపోతున్నాం కనుక మనం ఈ విధంగా ఉండిపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం వచ్చాం, యవ్వన వయసులోకి మనం వచ్చాం. మన కష్టార్జితాలని మన పిల్లల్ని మనం పెంచుకోవడానికి ఆ యవ్వన వయసు అంతా కూడా అక్కడ మనమందరం ఇండియా దేశంలో అనేకమైన విధాలుగా మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు మనం వినకుండా మనం వచ్చి అక్కడికి మనకేమి తెలియకుండా మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ రూపాయి సంపాదించుకుని మన పిల్లలు పాడైపోతున్నారని బాధపడుతున్నాం. అయితే ఏదైనా సరే కలిసి ఉంటే గనక, ఇక్కడ చాలా మందిని చూస్తూ ఉన్నా, భార్య భర్తలు ఇక్కడికి వచ్చినాక భార్యల విషయంలో భర్తల విషయంలో భార్యలు అనేక విధాలుగా తిరుగుతూ ఉంటుంటే భర్త కూడా వేరే రకంగా తిరుగుతూ ఉన్నాడు. వాడు మంచిది కాదు, భార్య మంచిది కాదు అని అంటున్నాడు, కానీ ఇతను ఏమంటో అర్థం కావట్లే. మంచిది కాదన్నప్పుడు భార్య మార్చుకోవాలి, భర్త మార్చుకోవాలి. ఇద్దరికిద్దరు సమానంగా ఉంటేనే వాళ్ళ పిల్లలు బాగుంటారు. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మనం చాలా మంది భక్తులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఒక వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా వింటున్నాం. అనేక సార్లు ఈ వాక్యాన్ని మనం విన్నటువంటి వాళ్ళమే మన జీవితంలో అవలంబించుకోలేకపోతున్నాం. అంతే, ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదండి. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో ఏం మాట్లాడింది, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో ఏం మాట్లాడుతుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఈ యొక్క కుటుంబ వ్యవస్థ వెళ్ళిపోతూ ఉంది. ఒకప్పుడు
ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాదు కదా, తమ్ముడికి భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఒక ఆడపడుచు మన ఇంటికి వచ్చిందంటే చూడలేని పరిస్థితుల్లో ఉన్నాం. 5 అన్నదమ్ములున్నా, 3 అన్నదమ్ములున్నా కలిసి భోజనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఒకవేళ ఆస్తుల కోసం కొట్టుకుని చనిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డ, ఒక స్త్రీకి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం ఆలోచన చేద్దాం. ఎలా ఉండాలో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే స్త్రీ ఇల్లు బాగుండాలన్నా ఎవరండి కారణం? ఎవరు? నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక చెట్టు ఉందండి, ఒక చెట్టు ఉంది, దానికి పళ్ళు ఉన్నాయి, ఒక ఏరు ఉంది. ఏరు బలంగా ఉంటే చెట్టు ఏం చేస్తుందండి? అనేక విధాలుగా అనేకమైన కొమ్మలు వేస్తూ ఆ పళ్ళు పండుతూ ఉంటాయి. ఆ ఏరు గనక కుళ్ళిపోతూ ఉంటుంటే, ఆ ఏరు గనక దానికి సరిగ్గా దాన్ని ఏమంటారు సారం గనక పని చేయకపోతే గనక ఆ చెట్టు ఏమైపోతుందండి? చెట్టు ఏమైపోతుందన్నా? కుళ్ళిపోతూ ఉంటుంది. చెట్టు కుళ్ళిపోతే ఏమవుతుందండి అమ్మా? పడిపోతూ ఉంటుంది, ఫలాలు ఫలించలేకపోతూ ఉంటాం. ఈ రోజున క్రైస్తవుడు కూడా ఒక కుటుంబం అంటే, కుటుంబ వ్యవస్థ అంటే, ఏరు అంటే భార్య అండి. ఆ ఏరు అంటే చాలా కష్టాలు పడాలి, చాలా బాధలు పడాలి, ఎండకి అన్నిటికి తట్టుకోవాలి, చాలా కష్టపడాలి. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ఏరుగా నువ్వు బలంగా ఉంటావో నీ భర్త చాలా సంతోషంగా ఉంటాడు. అందుకే సామెతలు 31 అంటాడు, గవ్వుని యొద్ద అంట. ఎక్కడంట? గవ్వుని యొద్ద. మన ఊరు పొలిమేరలో ఉండి, అక్కడ ఉండి, ఊరు పొలిమేరలో కాదు, గవ్వుని అంటే ముందుండి చాలా జాగ్రత్తగా చాలా ధైర్యంగా ఉంటాడు, రొమ్ము ఎత్తుకుని పరిగెడుతూ ఉంటాడు. స్త్రీలను ఒకసారి ఆలోచన చేయండి. యవనస్తులు కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనమందరం కూడా బాగుండాలంటే ఏరు బాగుంటేనే చెట్టు బాగుంటుంది, చెట్టు బాగుంటేనే పళ్ళు బాగుంటాయి. ఈ రోజున మనం చాలా మనం చదువుతూ ఉంటాం, బైబిల్లో చాలా గ్రంథాలు మనం చూస్తూ ఉంటాం, ఆదర్శ దంపతుల గురించి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. మీరు చదివారు, రోమపత్రిక 16వ అధ్యాయం మీరు చదివారు, కొరింథీ పత్రికలు మీరు చదివారు, అపోస్తల కార్యం మీరు చదివారు. ఈ యొక్క ఇద్దరు మీరు చూశారు, అకులా ప్రిస్కిల్లా అని. వీళ్ళిద్దరూ కూడా ఆదర్శ దంపతులు. మన టైటిల్ ఏంటండి? ఆదర్శ దంపతులు. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనం చూడనా? 3-4. క్రీస్తు యేసునందు నా ప్రాణము కొరకు, మైక్ పెట్టుకోండి తమ్ముడు, వాళ్ళకి వినిపించాలి కదా. వారు నా ప్రాణము కొరకు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారండి. వీళ్ళు సువార్త నిమిత్తము ఏం చేస్తున్నారో తెలుసా? అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోని సవాల్ ఇస్తున్నాడండి. క్రైస్తవుడికి ప్రతి ఒక్కరికి సవాల్ ఇస్తుంటే ఇతను చెప్తున్నాడు ఇక్కడ, నా ప్రాణాలను కాపాడడానికి ఏం చేశాడండి? వీళ్ళు ఏం చేశారమ్మా? తెగించారంట. అందుకే మళ్ళీ మనం రోమాలో మనం చదివాం, కృతజ్ఞతలు. మొత్తం అందరూ కూడా, సంఘం అంతా కూడా కృతజ్ఞతలు చెప్తుంది. ఈ రోజున ఆదర్శ దంపతులుగా మనం ఉన్నటువంటి నీవు నేను సంఘంలో, మా సంఘంలో, మన తెలుగు క్రైస్తవ సంఘంలో కానీ మనం అందరం కూడా ఆదర్శ దంపతులుగా మనం ఉంటున్నాం. మనకి ఎవరు కృతజ్ఞత కలుగుతున్నారు? మనం ఎవరు సంఘానికి, మనం ఎంతమంది మనం కృతజ్ఞత కలిగి మనం సంఘానికి ఎలా ఉన్నాం? మనకి ఎవరు కృతజ్ఞతలు చెప్తున్నారు? అసలు మనం త్యాగపూరితమైన సేవ చేస్తున్నామా లేదా? నిజమే, భార్య భర్తలు అంటే చాలా రకాలుగా కల్పిస్తూ ఉంటారు. ఎలా ఉంటారండి? ఒకళ్ళు పొట్టిగా ఉంటారు, ఒకళ్ళు పొడుగ్గా ఉంటారు. అవునా? ప్రతి జంట కూడా సమానంగా ఉంటుందండి. ఒకరు లావుగా ఉంటారు, ఒకరు సన్నంగా ఉంటారు, ఒకరు కోపంగా ఉంటారు, ఒకరు కఠినంగా ఉంటారు. అవునంటారా లేదంటారా? ఒకరికి ఉద్యోగం ఉంటుంది, ఇంకొకరికి ఉద్యోగం ఉంటుంది. ఇంకా ఒకరు చదువుకుంటారు, ఇంకొకరు చదువుకోరు. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా భార్య భర్తలుగా అనేక రకాలుగా మనం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అకులా ప్రిస్కిల్లా అనేవాళ్ళు ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో 6 సార్లు మనం చూడగలుగుతున్నాం. ఎక్కడ చూసినా కలిసే ఉంటారండి వీళ్ళు. చాలా అద్భుతం మనం చూస్తాం. వీళ్ళు ఎక్కడ చూసినా 6 సార్లు ఎక్కడ చూసినా
ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కూడా వీళ్ళని విడగొట్టడానికి ఎక్కడ ఇష్టపడలేదండి. అకులా ప్రిస్కిల్లా. అకులా అనగా గరుడు పక్షి అని అర్థం. గరుడు పక్షి అంటే ఎక్కడ ఉంటుందండి? ఎత్తైన స్థలంలో ఉంటుంది. అవునంటారా లేదా? ఉన్నతమైన స్థలంలో ఉంటుంది. ప్రిస్కిల్లా అనగా ఏంటో తెలుసా? రమ్యమైన, యోగ్యమైన. అవునంటారా లేదా? ప్రిస్కిల్లా అనే పేరు చాలా సాధారణంగా ఎక్కడ దొరకదండి, ఎవరో పెట్టుకోరు. ఇది చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు చాలామంది. దైవ సేవకులు వచ్చిన వెంటనే ఏమని ఆశీర్వాదిస్తారంటే, నువ్వు రెబెకా ఇస్సాకులాగా ఉండు. అవునా? రెబెకా ఇస్సాకులాగా ఉండమ్మా అంటారు. ఎందుకంటే రెబెకా ఇస్సాక్ అంటే ఇస్సాక్ ఏకపత్ని పురుషుడే కనుక. బైబిల్లో అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, కానీ అబ్రహాములాగా అబ్రహాములా నువ్వు ఉండమ్మా అని చెప్పరు. రెబెకా ఇస్సాకులాగా ఉండమంటారు. తర్వాత అకులా ప్రిస్కిల్లా వలె ఉండమంటారు. నిజంగా చాలా అద్భుతం. బైబిల్ గ్రంథంలో ఒక్కసారి రాస్తేనే నేను 10 సార్లు ఆలోచించి చదువుతాను. ఈ యొక్క 6 సార్లు వీళ్ళు ఉన్నారండి. ఒకసారి చూద్దామమ్మా. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదిని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. వారందరూ రోమా విడిచి వెళ్ళిపోయినని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున. తర్వాత అక్కడి నుంచి చదువుగానే ఈ యొక్క 3 వచనాలు మీరు చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ నుండి కొరింథీకి వచ్చాడండి. కొరింథీకి వచ్చి వీళ్ళని ఏం చేస్తున్నారో తెలుసా? కొత్తగా ఇటలీ నుంచి వచ్చినటువంటి వారు, రోమపట్నం నుంచి ఇటలీకి వచ్చినటువంటి వారు, ఆ యూదులు మతం ఎక్కువ పెరిగిపోతుందని చెప్పి, క్రైస్తత్వం ఎక్కువ పెరిగిపోతుందని ఇటలీలో ఉన్నటువంటి క్లౌదియా చక్రవర్తి వీళ్ళని ఏం చేస్తున్నాడంటే తౌరేశాడు. ఈ యొక్క 17వ అధ్యాయము, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు సువార్త మనకు కనిపిస్తూ ఉంది. 17వ అధ్యాయంలో చాలా బలంగా చేస్తూ ఉంటాడు. ఏథెన్లో అక్కడ సువార్త చేశాడు. అక్కడి నుంచి తోలేసినాక ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక, ఆ ఊరు వచ్చినాక ఇక్కడ చూస్తున్నాడు దేవుని బిడ్డలారా, ఎవరు బాగున్నారు, ఎవరు దేవుని యొక్క సువార్త చేస్తున్నారు, ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, ఎవరు కలిసి ఉంటున్నారని చూసినప్పుడు ఇక్కడ చూశాడండి. ఏమంటున్నాడు తెలుసా? కనుక్కుని. చూస్తున్నామా? ఏముందండి? ఏమని కనుక్కున్నాడు ఇతను? ఎవరు బాగా నాకు ఆతిథ్యం ఇస్తారు, ఎవరు నాకు బాగా ఉన్నారు. మనం ఒకవేళ కొట్టుకుంటే కనుక మన దగ్గరకు వస్తారు ఎవరైనా? చాలాసార్లు మనము ఈ యొక్క దేవుని యొక్క సువార్త చేయడానికి, ధనాన్ని మనం హెచ్చించడానికి కొన్ని కుటుంబాల నుంచి వెళ్తాం. ఆ కుటుంబాలు ఇద్దరు కలిసి ఉంటేనే, భార్య భర్తలు బాగుంటే, అరే ఆ అక్క ఇవ్వకపోతే ఆయన ఇస్తాడురా, ఆయన ఇవ్వకపోతే ఆ అక్క ఇస్తుందిరా, మనం కంపల్సరీ వెళ్దామండి. అంటే కలిసి ఉంటే గనక నీ ఇంటికి ఎవరైనా వస్తారు, కలిసి లేకపోతే గనక ఎవరైనా వస్తారండి? అయ్యా ఎవరైనా వస్తారా? భార్య కనుక భర్త కనుక కొట్టుకుంటూ ఉంటుంటే ఆ ఇంటికి దరిదాపులోకి రారండి. మనం చాలా చూస్తున్నాం, చాలా బాగా చూస్తున్నాం. కోవిడ్ దేశంలో నాకు తెలిసినటువంటి వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చాలా చక్కగా భార్య భర్తలు ఇద్దరు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. భర్తకి భార్య తోడుగా ఉంటుంది, భార్యకి భర్తకు తోడుగా ఉంటుంది. అదేవిధంగా కొయిటింట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇంటికాడ భార్య ఉంటే కనుక ప్రతి క్షణము ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. కలిసి 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 ఉంటారు దేవుని బిడ్డలారా. కలిసి లేకపోతే చాలా నష్టాలు ఉంటాయి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, మన కుటుంబాల్లో చాలా మందిని చూస్తుంటాం. భార్య భర్తలు మాట్లాడుకోరు దేవుని బిడ్డలారా. భార్య భర్తలు దేవుని యొక్క మాట్లాడుకోరు. ఎందుకంటే వాడు నైట్ డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు కింద పుస్తకంలో రాసి పెడతాడు. ఏమనంటాడు తెలుసా? నేను రేపొద్దున టిఫిన్ చేస్తాను, రేపొద్దున నాకు భోజనం అక్కడ పెట్టు, అక్కడ ఇది పెట్టు అంటాడు. అయితే దేవుని యొక్క దేవుని కలిసి ఉండకపోవడం చాలా కష్టాలు దేవుని యొక్క దేవుని బిడ్డలారా. ఇక్కడ కలిసి ఉన్నారు కనుక ఇతను వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ సువార్త ప్రకటించారండి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, ఒకే ఇంట్లో కాపురం చేస్తారు దేవుని బిడ్డలారా. భర్తకు ఫోన్ మాట్లాడే పరిస్థితిలో కూడా ఉంటాం. ఇక్కడ కోయిట్కి వచ్చేసాం కదా, మన ఫోన్లు కూడా మాట్లాడడం దేవుని బిడ్డలారా. చాలా మంది ఫోన్లు సీక్రెట్ లాక్లు వేసుకుంటూ ఉంటారు భర్త ఉండగా కూడా. అయితే ఇలా కలిసి కలిసి కొంతమంది కుటుంబాలు మనం చూస్తూ ఉంటుంటే ఎలా ఉంటాయో తెలుసా? కుటుంబానికి కొడుక్కి చెప్తారు, ఒరే మీ అమ్మకి ఇది చెప్పరా అబ్బాయి, నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఆ ఊరు వెళ్తున్నాను, ఈ ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి. నేను దేవుని యొక్క దేవుని బిడ్డలారా ఎందుకు చెప్తున్నానంటే, కలిసి లేకపోతే మన కుటుంబం కట్టలేం. ఏదేంలో దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడో ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డ. మన సువార్తని మనం భార్య భర్తలుగా మనల్ని ఎందుకు ఉంచాడో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కరెక్ట్గా ఉంటారు.
చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, చదువుకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరూ బాగా ఉద్యోగాలు చేసి పిల్లల్ని వాళ్ళిద్దరూ చాలా మాట మీద నిలబడతారు కాబట్టి వాళ్ళ పిల్లలు అభివృద్ధిలోకి వెళ్తున్నారు. అంతేగాని నీ యొక్క ఇష్టానుసారంగా తాగుడికి బానిసపై నువ్వేమో ఇంకో దానికి బానిస అయిపోతే నీ కొడుకు ఏమైపోతున్నాడు నువ్వు పట్టించుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు. ఇది మనకు అవసరం అంటారా? ఇక్కడ అందుకే అంటున్నాడు, కలిసి పరిచర్య చేస్తున్నారు. కలిసి ఉన్నారు గనక అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడండి? దేవుని బిడ్డలారా, భర్తలకు ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, నీ భార్య బలహీన ఘటన అయితే, నీ భార్య బలహీన ఘటన అని నీకు చెప్పాడు కానీ బలహీనమైన స్త్రీకి చెప్పలా. నీకు చెప్పాడు, నువ్వు అర్థం చేసుకుంటావని బైబిల్ వాక్యంలో పేతురులో చెప్తా ఉంటాడు. పేతురు 3:7 వచనంలో నీ భార్య బలహీనరాలు అని నీకు చెప్పాడు. ఈమెమనుకుంటుందండి, నేను బలహీనరాలు అనుకుంటుంది. నువ్వే బలవంతురాలు తల్లి, నువ్వెప్పుడు బలహీనరాలు కాదు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, బలహీనుడైన భర్త అర్థం చేసుకోవాలి. ప్రతి విషయంలో ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్తేనే, ఇద్దరు తీసుకెళ్తేనే ఏమవుతుందండి? ఎడ్ల బండి ఉందండి, ఒక ఎడ్ల బండి ఒక మంచిగా ఒక బండిని దాన్ని ఏమంటారు మీ అందరికి తెలిసిందే కదా, ఒక పెద్ద మంచి బలమైనది కడతాడు, రెండోది కొంచెం బాగోలేందుకు కడతాడు. ఎందుకంటే రెండు కొనుక్కోలేడు కనుక. అయితే ఈ రెండు ఏం చేస్తాయి? ఈ బలమైంది దీన్ని లాక్కుని వెళ్తూ ఉంటుంది. మీరు గమనించారో లేదో? ఎందుకు అని అంటే దాన్ని కనుక లాగేస్తే బరువు అంతా దీని మీదే పడిపోద్ది, కానీ ఇది గమ్యానికి చేరుకోలేదు. మన క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు మనం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు కలిసి ఉన్నారు గనక ఏం చేస్తున్నారో తెలుసా? మంచి సువార్తను ప్రకటిస్తున్నారండి. అపోస్తలుడైన పౌలుకి ఆతిథ్యం ఇస్తున్నారు. చూడమ్మా 3వ వచనం చదువు ఇప్పుడు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు ఏం చేస్తున్నారు తెలుసా? మరలా వీళ్ళిద్దరూ కూడా ఒకే విషయంలో ఒకే రకంగా డేరాలు కుట్టించుకుంటున్నారంటండి. నాకు టైం లేదు కనుక నేను ఫాస్ట్ చెప్తాను. డేరాలు కుట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? అప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా చూసి డేరాలు కుట్టుకుంటామన్నారు. నేను చాలాసార్లు చెప్తా, యూత్ లీడర్లు ఇద్దరు కలిసి ఉంటేనే పరిచయం చేయగలం. అవునంటారా లేదంటారా? అలా చెప్పండి అన్న కొంచెం. అవునంటారా లేదంటారా? యూత్ లీడర్లు కలిసి లేకపోతే 2 సంవత్సరాలు కదా 6 నెలలు ఇది కుప్పకూలిపోతూ ఉంటుంది. అదేవిధంగా దైవ సేవకులు కూడా, పాస్టర్లు కూడా ఇద్దరు కలిసి ఉంటేనే సువార్త చేయగలుగుతారు. అవునంటారా లేదంటారా? అయితే నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, కొంతమంది సేవకులు నేను చూస్తూ ఉంటాను. ఆ చర్చ్ పాస్టర్ నా ఓడి కాదు, నేను ఆయన కాదు, ఆయన కంటే నేను బాగా, ఎవరి కాడే హెచ్చించేసుకుంటాం ఇక్కడ. వీళ్ళందరూ కూడా క్రీస్తు సేవ చేస్తున్నారని ఎప్పుడు గమనించం. మళ్ళీ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ మేస్త్రి సరిగ్గా పనిచేస్తాడు, ఈ మేస్త్రి బాగా పనిచేయలేదు. మా ఇంట్లో ఒంటరికి పని చేస్తారు కనుక మా ఇంట్లో మా అన్న అంటాడు నేను బాగా చేస్తున్నానని, పక్కనున్న వాళ్ళు బాగా చేస్తున్నారు. ఒకడు పనివాడు నచ్చదబ్బా దేవుని బిడ్డ. కానీ భార్య భర్తలు కలిసి ఉంటేనే సంసారం చేయగలరు. చాలా అద్భుతం, చాలా సంతోషం. నేను ఎక్కువ పాయింట్లు నేను తీసుకోను ఎందుకంటే సమయం లేదు కనుక. ఇక్కడ కలిసి ఏం చేశారండి? పని చేయుచున్నారు. కలిసి వీళ్ళకి ఏమవుతుందో తెలుసా? వాక్యాన్ని బోధించే గుణం కూడా ఉందండి. చూడండి అపోస్తలుల కార్యం 18:24 చూడనా. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే తెలుసా? ఇక్కడ అపోలో అన్న ఒక అతను యూదుడు వచ్చాడంటండి. ఇతను కూడా మంచి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యొక్క 26-27 వచనాలు మీరు చదువుతూ ఉంటుంటే గొప్ప సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా అక్కడ యోహాను కోసమే చెప్తున్నప్పుడు ఇంటిలోకి తీసుకెళ్లి వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా ఏం చేశారండి? కలిసి ఏం చేశారమ్మా? చాలా మందిని మన కోయిర్లో కూడా చూస్తాం, ఇద్దరు వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. ఇద్దరు వచ్చి ఆయన భర్త పాటలు పాడుతుంటే భార్య కింద కూర్చొని ఆనందిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నీ మనసులో కలిసి 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 ఉంటే గనక నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ఇద్దరు కలిసి మీరు ఏకోభవించి ఒక ఇల్లు కట్టుకోవాలని ఇద్దరు ఏకోభవించి మీ ఇద్దరు ధనాన్ని దిక్కుని పెట్టుకుంటే కలిసి ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, కలిసి ఉంటే నీ పిల్లలు బాగుంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కలిసి ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యాన్ని కూడా వీళ్ళు బోధిస్తున్నారండి. వాక్యాన్ని కూడా సున్నంగా తెలుసుకున్నారండి. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఎంత ఉన్నాడో తెలుసా? 6 నెలలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం 18వ వచనంలో. ఇదే అధ్యాయం నేను ఇంకే అధ్యాయాలకు వెళ్ళండి, ఇదే అధ్యాయం. 18 నెలలు ఉన్నాడు. ఒక్కరికే మనం ఆతిథ్యం చాలా కష్టం కదా. మా ఇంటికి ఏ మోసా కర్నేలేసో ఒక రోజు వచ్చాడు. అవునంటారా లేదంటారా?
ఓ రోజు వస్తే ఓ రోజు పెడతాం భోజనం, 2 రోజులు పెడతాం, 3వ రోజు పెడతాం. ఎప్పుడు వెళ్ళిపోతాడు రైడు అని అనుకుంటాం. అవునంటారా లేదా? కానీ ఈ అపోస్తలుడైన పౌలు ఎన్ని రోజులు ఉన్నాడో తెలుసా? సంవత్సరం 6 నెలలు ఉన్నాడండి. ఈ సంవత్సరం 6 నెలల్లో జాన్ స్వామి గారు కూడా ఎంతమంది ఉంటారు? ఒక 5 ఉంటారా, 10 మంది ఉంటారా? ఎక్కడికైనా వెళ్తే ఒక 5, 10 వెళ్తారు. ఈ అపోస్తలుడైన పౌలు పెద్ద సేవకుడు కనుక ఈయన కూడా ఎంతమంది ఉంటారండి? అవునా లేదా? ఈయన ఒక్కడే ఉంటాడా? ఇంతమందికి ఆతిథ్యం ఇస్తున్నారండి వీళ్ళు. ఇంతమందికి ఆతిథ్యం ఇస్తున్నారు దేవుని బిడ్డలారా. సువార్త నిమిత్తము వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. క్రైస్తవుడికి కావాల్సింది ఆతిథ్యం ఇచ్చే గుణం కావాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు, వీళ్ళు దేవదూతలు కూడా ఈ ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోయారంట. రెబెకా కూడా ఆతిథ్యం ఇచ్చింది కనుక ఇస్సాకు చేసుకున్నాడండి. అదేవిధంగా మొన్న నేను చదివాను ఎలీషా 4వ అధ్యాయంలో సునేమి రాలికి ఎలీషాకి ఆతిథ్యం ఇచ్చింది కనుక అక్కడ వాళ్ళ బిడ్డను బ్రతికించుకున్నట్లుగా మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఆతిథ్యం గురించి చాలా గొప్పగా ఉందండి. వీళ్ళు ఏం చేస్తున్నారండి? కలిసి బోధించారు, కలిసి ఆతిథ్యం ఇస్తున్నారంట. అపోస్తలుడైన పౌలు సామాన్యుడమ్మా, ఈయన కలిసి ఏం చేస్తున్నారండి? ఆతిథ్యం ఇస్తున్నారంట దేవుని బిడ్డలారా. మళ్ళీ చూడండి రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం కూడా చదివినానా? కొంచెం క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఇక్కడ ఏమంటున్నారండి? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళ జత పనివారు. అపోస్తలుడైన పౌలు ఎలాగా వీళ్ళని ఎలా చేర్చుకున్నాడో తెలుసా? జత పనివారు. కలిసి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎఫెసీలో, కొరింథీలో, రోమాలో వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటుంటే మరలా ఆ 19వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, కొరింథీ 1వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 2వ వచనంలో చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. చూడండి 2 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 1:18. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునని వాడై ఉన్నాడు. 2 కొరింథీ 1:8. 2 కొరింథీ 1:8. సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుతామని నమ్మకము లేక, అస్సలు నమ్మకం లేదు ఇండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేము అస్సలు బ్రతుకుతామనే లేదబ్బా, చావు నుంచి మేము తప్పించుకున్నాం. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే అకుల ప్రిస్కిల్ల ప్రాణానికి తెగించారు. భార్య భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారండి? సువార్త నిమిత్తము కలిసి ప్రాణాలే తెగిస్తున్నారు, ప్రాణాలే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారండి. అలా ఉండడం వల్ల అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించాడు దేవుని బిడ్డలారా. అయితే మనము ఎవరైనా మన ద్వారా సువార్త ప్రకటిస్తున్నారా? మన కుటుంబం ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుందా లేదా? ఎప్పుడు చూసినా మనమే ధనం పెంచుకుంటాం. ఎవడైనా సువార్త చేస్తున్నాడంటే కొంచెం కూడా ప్రోత్సహించే విధంగా మనం ఉండలేకపోతున్నామండి. ఇద్దరు కలిసి కుటుంబాన్ని కట్టారు, దేవునికి స్తోత్రం. ఇద్దరు చక్కగా ఉండి డేరా పని చేసుకుంటూ ఆ కుటుంబానికి, ఆ ఊరికే ఒక ఆదర్శంగా ఉన్నారు, దేవునికి స్తోత్రం. అలాగనే కాకుండా ఆ కుటుంబం ఏం చేస్తుందో తెలుసా? అతిథులు, సేవకులు అయితే ఎవరైతే ఉన్నారో ఇసుక్కోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఆతిథ్యం ఇస్తున్నారు దేవుని బిడ్డ. అలాగనే కాకుండా సువార్త నిమిత్తము ప్రాణాలు పెట్టేస్తున్నారు దేవుని బిడ్డ. సేవకుడి కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? వాళ్ళు లోక సంబంధం కూడా అభివృద్ధి అయ్యారు, ఆ ఊరంతా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎప్పుడు ఉంటుందంటే తెలుసా, నేను
అకుల ప్రిస్కిలనే అలాగే కాదు, ఇక్కడున్న భార్య భర్తలు కూడా అలాగుంటేనే కుటుంబాలు కడతారు. అవునంటారా లేదంటారా? భర్త ఒకలాగుండి భార్య ఒకలాగుంటే మీ కుటుంబాలు కట్టలేరు, మీ పిల్లలకు మాదిరి చూపించలేరు. పూర్వ స్థితిలో నేను ఉమ్మడి కుటుంబాల గురించి చెప్పాను కదా, ఆ కుటుంబాలు మీరు తీసుకురాలేరు దేవుని బిడ్డ. ఎప్పుడు కూడా నీ భార్యతో విడిచిపెట్టేశాను కదా, నేను ఏదో అయిపోయాను కదా, నేను డబ్బులు పంపిస్తున్నాను అనుకుంటున్నావేమో. నీ భార్యతో ఎప్పుడు నువ్వు మాట్లాడాలా. ప్రతిరోజు మనం మాట్లాడాలి. మర్చిపోయాం మన సండే స్కూల్ జీవితాలు, మర్చిపోయాం వాక్యం అనే జీవితం మనం మర్చిపోయాం. ఏదో ఎక్కడికో పరిగెడుతున్నాం మనకు అర్థమే లేదు దేవుని బిడ్డ. వీళ్ళు ఆ విధంగా ఉండడం వల్ల వీళ్ళు గొప్ప సువార్త చేస్తున్నారండి. అందుకే 6 సార్లు బైబిల్ గ్రంథంలో అకుల ప్రిస్కిల అని ఉంది. నీ భర్త పేరు పక్కన రాసుకోవడానికి కూడా నువ్వు అస్సలు ఊరుకోవే. కొంతమంది భర్త పేరు చెప్తే చాలా భయంకరంగా బాధపడుతూ ఉంటారు. పూర్వంలో నేను చూస్తూ ఉన్నా, బాగా చదువుతూ ఉన్నప్పుడు ఏమనేది అండి, అబ్రహాముని భార్య ఏమనేది, షారా ఏమనేది, పృథ్వీ గారు యజమానుడు. ఫస్ట్ చూసినప్పుడు ఏమందండి, యజమానుడు. మధ్యలో ఏమందండి, 40 సంవత్సరాలు వచ్చేసినాయి, అప్పుడు ఏమందండి, యజమానుడు. ముసలివాడు అయిపోయినాక ఏమందండి, యజమానుడు. ఎస్. అయితే మన భార్యలు ఏమంటున్నారు, మొదట్లో అయితే కనుక ఏమండి అంటారా, మూడోసారి రెండోసారి వృద్ధం నా వయసు వచ్చేసరికి ఓయ్ 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 ఓయ్, ఇది 3వ వయసు వచ్చేసరికి ఒరే ముసలోడా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి నీవు నేను ఏ విధంగా ఉండాలో ఒకసారి అర్థం చేసుకో. ఎఫెసీ పత్రిక మీరు 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఎందుకనంటే భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి. భర్త ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే అతను చూసుకుంటాడో, ఏ విధంగా అయితే అందంగా ఉండాలని కోరుకుంటాడో, అతని భార్యను కూడా అలాగే చూడాలి. దేవుని బిడ్డ, కలిసి ఉంటే ఏదైనా చేయగలుగుతాం. కలిసి లేకపోతే నీ కుటుంబ వ్యవస్థ బాగోదండి. మన తల్లిదండ్రులు కలిసి ఉన్నారు కనుక మనం ఈ స్థితిలో ఉన్నాం. మన తల్లిదండ్రులు కలిసి కాపురం చేశారు కనుక మనం ఈ స్థితిలో ఉన్నాం. నిజంగా నేను చెప్తాను, ఇప్పుడైతే వయసుకు వచ్చినాక కుర్రోడిని ఎక్కడికో దిక్కు పంపించేయాలని చూస్తున్నాం. అందుకే మనకు ఆప్యాయతలు లేవు, బంధాలు లేవు. పిల్లలతో కూడా ఫోన్లోనే మాట్లాడుకోవడం తప్ప పిల్లలని దగ్గరికి చేర్చుకోలేం. వాళ్ళు కూలి పని చేసి నలుగురు కూడా సాయంత్రానికి భోజనం చేసేవారండి. గమనించండి దేవుని బిడ్డలారా, పిల్లోని పక్కలో వేసుకుని పడుకుంటా ఉండేవారు. పిల్లోడు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు కంగారు పడతా ఉండేవారు. నీ జీవితం నా జీవితం అలా లేదే. ఏడాలి మనమందరం. మన పరిస్థితులు ఈ విధంగా అయిపోవడానికి కారణం మనమే, సరిగ్గా చదువుకోకపోవడం. ఆ స్థితి మన పిల్లలకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? భర్త భార్య కలిసి వాళ్ళిద్దరిని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. నీవు నేను కొట్టుకుని వాళ్ళ హాస్టల్లో ఉన్నారులే లేకపోతే ఎక్కడ ఉన్నారులే అని మనం ఆలోచన చేస్తే ఏమవుతారండి? పిల్లోడితో నువ్వు మాట్లాడాలి, నీ తల్లి మాట్లాడాలి. మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆ వెచ్చదనాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం దేవుని బిడ్డ. అపోస్తలుడైన ఈ అకుల ప్రిస్కిలలో మనం చూసుకున్నట్లయితే ఆదర్శ దంపతులు బైబిల్ గ్రంథంలో 6 సార్లు అండి. ఎఫెసీ పత్రికలో, తిమోతి పత్రికలో, రోమా పత్రికలో, అపోస్తల కార్యంలో మీకు 6 సార్లు కలిసి వీళ్ళు ఏం చేశారండి? కలిసి ఆతిథ్యం ఇచ్చారు, కలిసి సువార్త చేశారు, కలిసి లేఖనాలను బోధిస్తూ ఉన్నారు. ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుతూ ఉన్నారు. భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన చేయదు. మీకు దేవుని చిత్తాన్ని బట్టి ఇంకా నేను గతంలోకి వెళ్ళాలంటే, ఆనాడు క్యాసెట్లు మాట్లాడుకునేవారు పూర్వకాలం. ఆ క్యాసెట్ వినడానికి ఎక్కడికో వెళ్ళేవారు. మా అమ్మ కత్తర్లో చేసేది. ఆ క్యాసెట్ వచ్చేసరికి 3 గంటలకు మేము పరిగెట్టుకుని వెళ్ళి వినేవాళ్ళం. అప్పుడు రికార్డు ఏడుపు వచ్చేది. ఆ మాటలు చూసి అయ్యా నేను చూడలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, ఏడుపు వచ్చేది. ఈ రోజున నీ కొడుకు నేను కూతురు నేను చూడటానికి వీడియో కాల్ దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ప్రతిదీ సమస్తాన్ని మనకు దూరంగా ఉండకపోవడానికి కూడా దేవుడు ప్రతిదాన్ని కూడా నా కొడుకు ఈ విధంగా ఉండాలి, నా కుమారుడు ఈ విధంగా ఉండాలి, నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిదీ కూడా నీకు ఇస్తున్నాడు. నీ పిల్లలతో నువ్వు మాట్లాడుకునే అవకాశం ఉంది. మన తల్లిదండ్రులు అలా పెంచలేదే. బాధ. అయ్యో సువార్త చేయలేకపోతున్నాం మనం. అకుల ప్రిస్కిల వల్లే మనం ఉండలేకపోతున్నాం. సంఘానికి వచ్చి ఏ విధంగా చూడడానికి ఒకసారి మళ్ళీ అదే చదువు.
రోమపత్రిక 4:16, 16:4. 16:4 రోమపత్రిక 16:4, 4:1. వారు నా ప్రాణము కొరకు తమ 4. ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఆ, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘ. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? వారి ఇంట ఒక సంఘం ఉందంట. మళ్ళీ చదువున్నాను ఒకసారి గట్టిగా. వారి ఇంట ఉన్న సంఘము, వారి ఇంట ఉన్న సంఘము వందనములు చెప్పుడి. వందలు చెప్పుడి. నేను మాత్రము కాదు. వారి ఇంటికి ఉన్న సంఘానికి వందనం చెప్పుడి. నేను మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు నేను మాత్రమే చెప్పట్లేదు. వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఇక్కడ ఉన్న అన్ని జనులందరూ కూడా కృతజ్ఞతలు కలుగుతున్నారు. కృతజ్ఞత కలుగుతుంది. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? అపోస్తలుడైన పౌలే చెప్పట్లేదండి, సంఘాలన్నీ కూడా చెప్తున్నాయి. మీరు ఎంత సువార్త ప్రకటిస్తున్నారో, ఏమి చేస్తున్నారో మనం ఇక్కడ అందరూ కూడా గుర్తిస్తున్నారు దేవుని బిడ్డలారా. అయితే అపోస్తలుడైన పౌలుకి ఏం చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు ఎవరికి చెప్తున్నాడు? అకుల ప్రిస్కిల్లకి మీరు చేసిన సేవ నిమిత్తం, మీరు చేసిన ఈ యొక్క నాకు ఇంత ఆతిథ్యం ఇచ్చారు, నా ప్రాణాలను తెగించారు, నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను, మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగనే కాకుండా అన్యులు కూడా చెప్తున్నారంట. దేవుని ఎరగనటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి ఏం చెప్తున్నారు తెలుసా? కృతజ్ఞతలు చెప్తున్నారు. సంఘంలో ఉన్నటువంటి నీవు నేను, సంఘంలో పరిచయం చేస్తున్న సేవకుడికి ఏ విధంగా మనం లోబడి ఉన్నాం, మన కృతజ్ఞత కలిగి మనం ఉంటున్నామా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. వాక్యాన్ని వింటున్నాం, చదువుతున్నాం. కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అంటే కృతజ్ఞత సేవకుడు నీకు ఇవ్వాలంటే నువ్వు సంఘానికి ఏ విధంగా లోబడి ఉంటున్నావు, వాక్యాన్ని ఏ విధంగా నువ్వు వింటున్నావు దేవుని బిడ్డలారా. అకుల ప్రిస్కిల్లా ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యములో చాలా ప్రావీణ్యం పొందిన వాళ్ళు కూడా బోధిస్తున్నారు, చాలా ప్రోత్సాహకరంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా ఆతిథ్యాలు కూడా ఇస్తున్నారు, దేవుని యొక్క సేవకుడికి లోబడుతూ ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగనే కాకుండా అన్యులు కూడా చెప్తున్నారు వీళ్ళు. కానీ అయితే నువ్వు సంఘానికి వచ్చినటువంటి వాడు, నీకెవరైనా సరే నువ్వు బాగా సువార్త ప్రకటిస్తున్నావు అని ఎవడన్నా ఒక బాగా చెప్తున్నాడా? కృతజ్ఞత చెప్తున్నాడా? పరిచర్య తీసుకుంటూ ఉంటాం, పరిచర్య చేయాలని ఆశ ఉంటుంది, కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అకుల ప్రిస్కిల్లా ప్రాణాలు పెట్టేశారండి. వీళ్ళు ఏం డేరాలు కుట్టుకుంటా, వీళ్ళ కోసం కాదు కుట్టుకుంటా, సేవ నిమిత్తం కుట్టుకున్నారు వీళ్ళు. వాక్యాన్ని మనం బాగా చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే నీ నిమిత్తం ఓకే ఆలోచన చేద్దాం. మన ఊర్లో ఉన్న సంఘాలు కానీ, మన సంఘ ఫాస్టర్లకు కానీ, లేదంటే ఇక్కడికి వస్తున్నాం కదా, ప్రతి దినము ప్రతి ఆదివారం వస్తున్నాం కదా, మన సేవకులకు కానీ మనం లోబడి ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి దేవుని బిడ్డ. భార్య భర్తలు కలిసి ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. భార్య భర్తలు కలిసి లేకపోతే ఏమీ చేయలేరు. ఏ పని అయినా సరే ఇద్దరికి సంబంధం ఉండాలి దేవుని బిడ్డ. భార్య భర్తలు కలిసి ఉంటేనే ఏదైనా చేయగలరు. కలిసి చేయవలసిన పనులు ఏ విధంగా ఉండాలో తెలుసా? ఇద్దరు ఒకరు కలిసి చేయాలి దేవుని బిడ్డ. ఒకరు అవసరతలు ఒకరు గమనించుకోవాలి దేవుని బిడ్డ. నాకెందుకులే ఆమె అవసరత తీర్చుకుంటుందని అనుకోవడం లేదు. నువ్వు భర్తవు కనుక ఆవిడ అవసరత నువ్వు తీర్చాలి దేవుని బిడ్డ. ఇద్దరు కడిపి పిల్లలకు మాదిరిగా ఉండాలి దేవుని బిడ్డ. మీరిద్దరూ కలిపి పిల్లలకు మాదిరిగా ఉంటేనే నీ యొక్క కుటుంబం బాగుంటుంది దేవుని బిడ్డ. ఇద్దరు కలిసి పరిపూర్ణంగా ఎప్పుడైతే ఆదాముని ఆ యొక్క ఎముకను తీసి మాంసాన్ని పెట్టి ఉన్నాడో, మీరిద్దరూ సమానమని చెప్పి ఉన్నాడో, మీరిద్దరూ కూడా కలిసి కాపురం చేస్తేనే పరిపూర్ణత వస్తుంది దేవుని బిడ్డ. చాలామంది కూడా ఈయన కాదులే, పెళ్లి చేసేసుకున్నాను, నా భార్యని అక్కడ పెట్టేశాను, అదేం చేస్తుందో నాకు అనవసరం లేదు, నెలకోసారి డబ్బులు పంపిద్దాం, అన్నీ పంపిస్తున్నాం అనుకుంటారు. చాలా దారుణమైన పరిస్థితి. మన తల్లిదండ్రులు అలా పెంచలేదు దేవుని బిడ్డ. మన దేవుని వాక్యం అలా చెప్పట్లేదు దేవుని బిడ్డ. దేవుని సన్నిధిలో మనం బాగుంటేనే మన పిల్లలు ఎంతైనా సరే మనము వయసుకు వచ్చేటప్పుడు మన పిల్లల మీద ఆధారపడుతూ ఉంటాం. గమనించండి, మన మాదిరి కనుక చూపించాలి దేవుని బిడ్డలారా. ఒకరిని ఒకరు చాలామంది కూడా నువ్వెంత విమర్శించుకుంటూ ఉంటారు. ఏదో వీళ్ళు గొప్పోడైనట్టు భార్య పెళ్ళి అయిపోయినాక చాలా హీనంగా చూస్తాడు దేవుని బిడ్డ. వాడు అనుకుంటాడు నేను పెద్దోడిని అనుకుంటాడు దేవుని బిడ్డ. ఒకసారి ఆలోచన చేయండి. విమర్శించుకోకూడదు. నీ భార్యని ఎప్పుడు కూడా నువ్వు విమర్శిస్తూ ఉంటుంటే నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసేసుకున్నట్టు. ఒక చెట్టు ఎక్కాడు, కొమ్మడు నరికేసుకుంటే ఏమైపోతాడండి? అయ్యా
పడిపోతారా లేదా? ఇరిగిపోద్ది, వెంట పడిపోవడం కాదు, చచ్చిపోతారు ఇంకా. అవునా లేదా? కాలు చెయ్యో ఏదో అయిపోతూ ఉంటుంది. ఒకరికొకరు పగలు పెంచేసుకుంటారు దేవుని బిడ్డలారా. ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళు. భార్య అనుకుంటా ఉంటుంది భర్తకు అనుకుంటుంది భార్య అని, పగలు పెంచేసుకుంటూ ఉంటారు. నేను రిఫరెన్స్లు చెప్పడానికి నాకు టైం అయిపోతుంది కనుక దేవుని యొక్క ఇద్దరి మధ్యలో చాలా మందికి కూడా ఒకరికి ఎలా ఉంటుందంటే, ఒకరికి ధనాశ ఎక్కువ ఉంటుంది. వీడు సువార్త చేయాలని ఆశపడతా ఉంటుంటే ఆమంటుంది నా నెల జీతం పంపించలేదంటది. ఒరే బాబు నువ్వేం చేస్తున్నావు, అక్కడ నా నెల జీతం పంపించు, నా నెల జీతం పంపించు అంటే ఉంటుంది. కానీ ఇద్దరికి కూడా ధనాశ ఉండకూడదు. అననస్ సఫైర్ లాగా అయిపోతూ ఉంటారు. దేవుని యొక్క మొక్కుకున్నటువంటి వాడు దేవుని నీ కోసం ఉంచినటువంటి దశంభాగాలు, సేవ నిమిత్తం ఖర్చులు, కృతజ్ఞత కలిగి కంపల్సరీ నువ్వు ఉండాలి. నీ భార్య, నువ్వు ముందు దేవుడు వచ్చినాక నీ భార్య వచ్చింది, నువ్వు అన్నీ కూడా చెప్పాలా, అన్నీ నువ్వు చెప్పాలా. భార్యకు నువ్వు అన్నీ చెప్పి అమ్మా ఇది 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 అని అనుకుంటేనే నీ సంసారం బాగుంటుంది దేవుని బిడ్డ. చాలామంది కూడా ఆడవాళ్ళు భర్త కోసం ఏదో చెప్తాడు, అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ తిరుగుతున్నాడని కొండెములు చెప్తే వింటా ఉంటారు. కొండెములు చెప్పొద్దు, కొండెములు వినొద్దు నీ యొక్క చెవులోకి. నీ భర్త, నీ కుటుంబం, నీ పిల్లలు బాగుండాలంటే కొండెములు అస్సలు వినకూడదు దేవుని బిడ్డ. నీ భర్త ఏంటో నీకు తెలుసు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాపురాలు చేయలేదండి. చాలామంది కూడా కాపురాలు 5-6 సంవత్సరాలు కాపురాలు చేసినా కోయిట్కి వస్తూ ఉంటారు. ఒకవేళ నీ భర్త ఏదైనా చేస్తున్నాడంటే, నీ భర్త మంచోడు కదా నువ్వు చెప్పి కంటే నీ భర్తతో నువ్వు మాట్లాడు ఒక క్షణం. వాడు మంచోడు కదని పక్క వాళ్ళకి చెప్పుకునే కంటే నీ భర్తతో నువ్వు ఒక క్షణం మాట్లాడితే నీకు అర్థమవుతుంది నీ భర్త ఏ విధంగా అయిపోయాడో. నీ కుటుంబ వ్యవస్థను నాశనం చేసేసుకుంటున్నావు. చాలా మందిని చూస్తున్నాం, భార్యతో గొడవలు పెట్టుకుని వీడు ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఏదో సాధించేసినట్టు. భార్య తిరుగుతుందని వీడు కూడా తిరుగుతూ ఉంటాడు దేవుని బిడ్డలారా. కానీ నీ సంసారం నాశనం అయిపోతుందని నీకేం తెలియట్లే. కొండెములు మాత్రం వినకూడదండి, కొండెములు మాత్రం వినకూడదు దేవుని బిడ్డలారా. ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఇద్దరూ కూడా కలిసి సువార్త ప్రకటించి ఉన్నారు, కలిసి సువార్త ప్రకటించి ఉన్నారు దేవుని బిడ్డలారా. లాస్ట్గా నేను చెప్పి ఒక మాట్లాడుతున్నాను. ఇంటికి దీపాలు, ఏదో ఇంటికి ఏమంటారండి, భర్త విజయానికి భార్య చాలా వరకు కూడా కారణమవుతుంది. నీ భర్త కనుక విజయంగా ఎక్కడైనా సరే ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని అనుకుంటే, సామెతలు 31 అధ్యాయం మీరు చదివితే అర్థమవుతుంది. నీ భర్త ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని అనుకుంటే భార్య ఏం చేయాలండి, ఆ విజయానికి కారణం అవ్వాలి. అదే ఎక్కడో దిక్కు నేను బస్సుల్లో చదువుతా ఉండి, ఇంటికి దీపాలు ఇల్లాలంట. అవునా? ఇంటికి దీపాలు, దీపము ఇల్లాలు, ఇంటికి వెలుగు ఏంటబ్బా ఇల్లాలు. అర్థమవుతుందా? మనం ఖచ్చితంగా దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. నీ కుటుంబం బాగుండాలంటే ఆ చెట్టు ఏ విధంగా అయితే ఏరు కుళ్ళిపోతుంది, అమ్మ మీకోసం మా కోసం కూడా ఆ ఏరులాగా మీరు ఎప్పుడైతే బలంగా నీరును ప్రతి క్షణాన్ని మీరు ఇస్తూ ఉంటారో, ప్రతిసారి మీకు ఏదైతే కావాలో ఆ చెట్టుకు కావాలనుకునేది ప్రతిసారి మీకుంటే, అతను ఏమైపోయినా కానీ అతను ఒకవేళ ఏదైనా చేసి వస్తున్నాడు అనుకో, క్షమించేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నీ కోసం నా కోసం ప్రాణాలు పెట్టేశాడు దేవుని బిడ్డ. నిన్ను రక్షించడానికి ఆయన సిలువలో మరణించాడు. ఎంత సుందరవంతుడు అండి, ఎంత సుందరవంతుడు. అటువంటి నీ కోసం చనిపోయాడు. నువ్వు చేసిన పాపాలు తెలియదా దేవునికి? అయినా కానీ క్షమించేసి నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన నీకు నాకు ఆ యొక్క అక్కడ గృహాలు కట్టడానికి ఆయన చనిపోయాడండి. నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి, నువ్వు గృహం కట్టడానికి నీ భర్త ఏమి చేసినా నువ్వు క్షమించాలి. లాస్ట్ టైం నేను చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు వారి యవన వయసులో ఉన్నప్పుడు ఆయన లోబడ్డాడు. నీ భర్తకి ఎప్పుడైతే నువ్వు లోబడి ఉంటావో నీ కుటుంబం అంతా కూడా బాగుంటుంది దేవుని బిడ్డ. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఆదివారం మనం వింటున్నాం. మన హృదయాల్లోకి ఎంతో కొంత మనం ఉంచుకుంటే మన అందరూ కూడా మన సమాజం గౌరవిస్తుంది. నీ కుటుంబం బాగుంటే సమాజం, నీ కుటుంబం బాగుంటే నీకు ఆరోగ్యం, నీ కుటుంబం బాగుంటే నీ చుట్టాలు, నీ కుటుంబం బాగుంటే పరిశుద్ధ ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి, నీ కుటుంబం బాగుంటే ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఈ రోజున అకుల ప్రిస్కిల్లా కలిసి ఉన్నారు కనుక ఇంత సువార్త ప్రకటించారు, ఆతిథ్యం ఇచ్చారు, కలిసి పనిచేశారు, కలిసి సువార్తను ప్రకటించారు, కలిసి ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు నేను ఏ విధంగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుని దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. యేసయ్యా నాయనా,
ఈరోజు మాతో నువ్వు మాట్లాడావు ప్రభా, మమ్మల్ని నిలబెట్టుకున్నావు ప్రభా తండ్రి యవన సాహసం ద్వారా. యేసయ్యా నీ వాక్యం చాలా గొప్పదయ్యా. ఇదిగో నువ్వు నీ యొక్క వాక్యం మాతో మాట్లాడితే మాకు భయం పుడుతుంది ప్రభా. ఇదిగో నాయన మా జీవితాల్లో ప్రభా మా భార్యలను కానీ మా కుటుంబాలను కానీ మేము నిర్లక్ష్యం చేస్తే ఈరోజు నువ్వు మాట్లాడావు ప్రభా తండ్రి. నాయన మేము కలిసి ప్రభా తండ్రి ఉండడానికి ప్రభా తండ్రి, నా భార్యకు ఫోన్ చేయాలని ఆశపడేని యవనస్తులు ఎవరైనా సరే నీ భార్యను బాధపడుతున్నావేమో నువ్వు ఫోన్ చేయి అయ్యా. నీకు ఈ కుటుంబానికి నిర్లక్ష్యం చేసుకుని ఇక్కడ జీతాలని పాడు చేసుకుంటున్నావేమో ఈరోజే నువ్వు నీ కుటుంబం ద్వారా నువ్వు మాట్లాడు దేవుని బిడ్డ. నీ కుటుంబం బాగుండాలంటే నీ పిల్లలు బాగుంటారు, మన వ్యవస్థ బాగుంటుందయ్యా. అయ్యా ఒకసారి ఆలోచన చేయి. ఇదిగో అకుల ప్రిస్కిల్లా నాయన, ఇదిగో బైబిల్ గ్రంథంలో 6 సార్లు ఆదర్శ దంపతులుగా రాసి ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన, ఇదిగో మేము కూడా ప్రభా ఆ విధంగా ఉండాలి, మా సంఘంలో ఆ విధంగా ఉండాలయ్యా. ఈ దేశంలో మేము ఉండుండగా ప్రభా తండ్రి నాయన కుటుంబాలు విడిచిపెట్టి ఉన్నాం అయ్యా. ఇదిగో మాకు నీ యొక్క వాక్యాన్ని నేర్పించావు. ఇదిగో మమ్మల్ని దీవించి పంపించమని అడుగుచున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రభు తండ్రి నాన్న మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా కుటుంబాలను కట్టుకునే ఓపికను మాకు దయచేయమని మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.